హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ మార్టాక్స్. నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన హిట్ 1, హిట్ 2 సినిమాల్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అదే పందాలో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. కాకపోతే అప్పుడు యంగ్ హీరోలతో చేసిన శైలేష్ ఇప్పుడు కొంచెం స్టార్ మెటీరియల్ ఉన్న నానితో ఈ సినిమాని తీసుకున్నాడు. టీజర్ మొత్తంలో కూడా అదే కనిపించింది. ఓ పక్క తన స్టైల్ ఆఫ్ మేకింగ్, ఇంకో పక్క నాని హీరోయిజం రెండింటిని మిక్స్ చేసి చాలా డిఫరెంట్ వేలో నానిని ప్రెజెంట్ చేశాడు శైలేష్ కొలను. టీజర్ లో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. హిట్ 1, హిట్ 2 సినిమాలు కాస్త రీజనల్ మూవీస్ గా అనిపిస్తాయి. కాకపోతే హిట్ 3 ని మాత్రం ఆయన పాన్ ఇండియా లెవెల్ లో తీసుకెళ్తున్నాడు అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకి బడ్జెట్ ని కూడా డబుల్ చేశారని తెలుస్తుంది. ఎలాగూ ఈ సినిమాకి నిర్మాత నానినే కాబట్టి తన మార్కెట్ కి తగ్గట్టుగా ఖర్చు చేశారన్నట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక టీజర్ పరంగా చూసుకుంటే అర్జున్ సర్కార్ గా నాని పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం పోలీస్ ఆఫీసర్ గానే కాదు, మరో క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఆయన ప్లే చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అది చాలా వైలెంట్ గా బ్లడ్ షెడ్ గా ఉండబోతున్నట్టుగా కూడా టీజర్ లో హింట్ ఇచ్చారు. ఇక టీజర్ క్లైమాక్స్ లో ఆ కత్తి షాట్ ఏదైతే ఉందో గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పాలి. అంటే ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క రూత్లెస్ కాప్ గా, మరో పక్క డిఫరెంట్ క్యారెక్టర్ లో రెండు డిఫరెంట్ రోల్స్ ని ఈ సినిమాలో నాని ప్లే చేస్తున్నారు. ఇక మ్యూజిక్ ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. టీజర్ లో ఆయన అందించిన మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అండ్ స్టైలిష్ గా ఉంది. ఓవరాల్ గా శైలేష్ కొలను తన ప్రీవియస్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ని వదిలిపెట్టకుండా ఆ జానర్ కే హీరోయిజం ని యాడ్ చేస్తూ నానిని చాలా కొత్తగా ఈ సినిమాలో ప్రెజెంట్ చేయబోతున్నారంటూ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఈ టీజర్ సినిమా పైన ఖచ్చితంగా అంచనాలను క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమా మరికొద్ది రోజులనే ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇంతకాలం కేవలం ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన నాని ఫస్ట్ టైం ఒక క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. ఇక హిట్ 3 విషయంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తుంది కాబట్టి హిట్ 1 నుంచి విశ్వక్ సేన్, హిట్ 2 నుంచి అడవి శేష్ కూడా హిట్ 3 లో కనిపించబోతున్నారు. వాళ్ళకి సంబంధించిన పాత్రలు కూడా ఈ సినిమాలో ఉండబోతాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే హిట్ 3 ఖచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం క్లియర్ కట్ గా ఉంది. మరి ఇన్ని స్పెషాలిటీస్ తో వస్తున్న హిట్ 3 మూవీ విడుదల తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. హిట్ 3 మూవీ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. దయచేసి ఇలాంటి అప్డేట్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.